హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న పాపది 9th మంత్ బర్త్డే అనమాట. సో 8 కంప్లీట్ అయ్యి 9th అయితే పడింది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తాము. సో ఇంకా చిన్న పాప అయితే పడుకుంది. ఇప్పుడైతే ఇంకా నేను కొన్ని సామాన్లు అయితే సర్దుకున్నాను. సో దేంతో అయితే డెకరేషన్ చేయాలో అవి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియోని అయితే చూడండి. సో మనకి యూట్యూబ్ నుంచి సాలరీ అయితే వచ్చింది లాస్ట్ మంత్. సో ఈ మంత్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. చూడండి నా డెకరేషన్. సో సింపుల్గా అయితే ఇంకా ఈ విధంగా అయితే వేసుకున్నా. సో నేను ఎగ్స్తో పెడుతున్నాను, అందుకని ఇంకా ఎప్పుడు వైట్ క్లాతే వేస్తాను వెనుకకి, కానీ ఎగ్స్తో పెడుతున్నాను. కానీ ఎగ్స్ వైట్ క్లాత్లో కనిపించని ఎగ్స్ అయితే ఇక్కడ చూడండి కనిపించవని ఇంకా బ్లాక్ అయితే మా అమ్మ శారీ ఇది. సో ఇదైతే ఇక్కడ వేసుకున్నాను. సో శ్రేష్ఠ బొమ్మలు పెట్టిన అక్కడ ఇంకా సింపుల్గా. సో ఇక్కడ బెడ్ పైనే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎగ్స్ కింద వలిగిపోతాయి కదా, అందుకని. చిన్నపాప అయితే పడుకుంది, ఇంకా శ్రేష్ఠ కూడా పడుకుంది. సో ఇద్దరు పిల్లలు పడుకున్నప్పుడే నేనైతే డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో మన వీడియోస్ అయితే ఇంకా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే బోర్ రాకుండానే చూసుకుంటాను. సో వీడియోకి అయితే లైక్ చేసి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి ఏ విధంగా చేశాను అనేది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి అండ్ ఇక్కడ వచ్చేసి నా డెకరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్న పాప అయితే హ్యాపీగా నిద్రపోయింది కాబట్టి సో నేనైతే ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. సో చిన్న పాపని ఇంకా పక్క ఇంట్లో పడుకోబెట్టిన అనమాట. సో ఇక్కడ బెడ్ పైన పెట్టుకుంటున్నాను, ఎందుకైతే కింద అయితే గుడ్లు పలిగిపోతాయని ఈ విధంగా అయితే బెడ్ పైన అరేంజ్ అయితే చేశాను అనమాట. సో శ్రేష్ఠ అయితే లేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో నేనైతే హ్యాపీగా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా 1 మంత్ అప్పుడే కంప్లీట్ అయిందా మా స్వేచ్ఛ పాప అని అనిపిస్తుంది అనమాట. సో ఇంకా 9th మంత్ అయితే కంప్లీట్ అయ్యి ఇంకా 10th అయితే పడుతుంది టుమారో. సో మొత్తానికి వీడియో అయితే ఇక్కడైతే నేనైతే 9th లెటర్ని అయితే పెట్టడానికైతే ప్రయత్నిస్తున్నాను అనమాట. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఇంకా మా తోటి కోడలు అనమాట. సో మేమిద్దరం అయితే డ్రెస్ వేస్తున్నాం అనమాట స్వేచ్ఛ పాపకి. సో ఆ గుడ్లను చూసి ఎప్పుడు పలగొడదామా అని చూస్తుంది అనమాట స్వేచ్ఛ తల్లి. సో మొత్తానికైతే రెడీ చేస్తున్నాం అనమాట. మేము ఎట్లా రెడీ చేస్తాము, ఎంత సతాయిస్తారో చూడాలని ఇదైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో ఎప్పుడు డ్రెస్ వేసింది అయితే తీయలేదు, కానీ ఇప్పుడు తీసిన. సో ఎంత సతాయిస్తారు చూడండి పిల్లలు అయితే. సో వాళ్ళ కోసం మెమొరీస్ అయితే నేనైతే చాలా స్టోర్ చేస్తున్నాను అనమాట. సో పెద్ద అయిన తర్వాత చూసుకోవాలి ఇంకా మా పిల్లలు అయితే. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే రెడీ చేసినాము మా స్వేచ్ఛ పాపని. ఫుల్ అల్లరి అనమాట. సో శ్రేష్ఠ అంటే మా స్వేచ్ఛ అయితే ఇంకా శ్రేష్ఠకి డబుల్ త్రిబుల్ అనమాట. సో అంత అల్లరి పిల్ల. సో మొత్తానికైతే రెడీ చేస్తున్నాం అనమాట. ఈమెను రెడీ చేయాలంటే ఇంకా తల ప్రాణం తోకకొస్తుంది అనమాట. ఈ ఇద్దరిని రెడీ చేసి నేను రెడీ కావడం అంటే చాలా లేట్ అవుతుంది అనమాట మాకైతే. సో మొత్తానికైతే ఇక్కడైతే చిన్నపాప చూడండి డ్రెస్ వేస్తే ఏడుస్తుంది. సో అందులోనే ఇది ఇంకా ఎండాకాలం కాబట్టి ఫుల్ ఇంకా గరం ఉంటుంది. సో అందుకని ఇంకా ఫ్రాక్ వేసేవరకు ఆ విధంగా అయితే ఏడుస్తుంది. సో ఎక్కువ ఇంకా వాళ్ళకైతే డైలీ వేర్ అయితే మెత్త వేస్తుంది కదా, సో అందుకని చిన్నయ్య బంగాయం చిన్నయ్య బంగాయం చిన్నయ్య చిన్నయ్య బంగారం ఫ్రెండ్స్ పోవడం చిన్న పాప పోవడం మంచిగా ఊరు కాలిపోయినట్టు. చిన్నరా చిన్నయ్య
చిన్న చిన్నయ్య బయట ఎత్తుకొని అండి సింపుల్ డెకరేషన్ అయితే కంప్లీట్ అన్నమాట. ఇవన్నీ పిక్స్ అయితే గ్యాదర్ చేసి నేను ఇంకా స్వేచ్ఛ పాప బర్త్డే రోజు అయితే అన్ని పిక్స్ తీపిచ్చి ఇంకా ఆమె బర్త్డే ఫంక్షన్లో అయితే పెట్టాలని అయితే ఫిక్స్ అయినా అనమాట. సో మొత్తానికి ఈ విధంగా ఉంది మా సింపుల్ డెకరేషన్. అండ్ 2 బొమ్మలు, మిక్కీ మౌస్, మధ్యలో హార్ట్, ఇంకా గుడ్డ అనమాట. చిన్నడా స్వేచ్ఛ నాన్న గుడ్లను చూస్తుంది శ్రేష్ఠ. చూడండి ఎట్లా వేస్తుందో. స్వేచ్ఛ డెకరేషన్. స్వేచ్ఛ ఏమైందన్నా? స్వేచ్ఛమ్మా, స్వేచ్ఛ స్వేచ్ఛ చిన్న తల్లి, చిన్న స్వేచ్ఛ. అయ్యో కాటుకొద్దా? అయ్యో చిన్నయ్య బంగారం, చిన్నడా ఏ చిన్న పాప, చిన్న నాన్న. అయ్యో స్వేచ్ఛ గడు కింద పడే. మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నేను పోతున్నానా? అయ్యయ్యో చిన్న పాప, చిన్న పాప బంగారం. చిన్నడా మా చిన్న మంచిగా ఆడుకుంటుంది చూడండి. పోతున్నావా? బాయ్ బాయ్ అను. బాయ్ బాయ్ బాయ్. బాయ్ అనరా శ్రేష్ఠ. బాయ్. దాన్ని నేను వస్తలేను. వస్తానన్నాడు, వస్తున్నా. బాయ్ శ్రేష్ఠ బాయ్. చూడండి మా స్వేచ్ఛ పాప అల్లరి అయితే. సో ఆమెను ఫొటోస్ తీయించడానికి మేము పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ విధంగా అయితే రెడీ చేసి ఫొటోస్ అయితే తీసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.